ఓం గణేశాయ నమః. చాణక్య నీతి సుధలో నేటి 55వ రోజైన ఈ రోజున ఎటువంటి సంతానం కలగడం వల్ల వంశానికి గుర్తింపు వస్తుందో చాణక్యుడు ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా వివరించారు. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసిత్వం తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా అని చెబుతూ ఉన్నారు. అంటే అడవిలో కొన్ని వేల చెట్లు ఉండడం వల్ల కంటికి ఎంతో అందంగా మనకి కనిపించవచ్చు, కానీ అవన్నీ కూడా సువాసనను ఇవ్వలేవు. కేవలం ఒక పారిజాత వృక్షమో లేక సంపెంగ చెట్టు పూలు గనక పూసినట్లయితే ఆ ఒక్క చెట్టు ఇచ్చేటువంటి సుగంధం ఆ అడవి మొత్తాన్ని కూడా ఎలా పరిమళభరితం చేస్తుందో, అదేవిధంగా ఒక వంశంలో ఎంతోమంది పుట్టి ఉండవచ్చు, ఎంతో చదువుకొని ఉండవచ్చు, కానీ ఒక ఉత్తమమైనటువంటి సంతానం కలిగినటువంటి వాడు తన యొక్క విద్యతోటి, తన యొక్క జ్ఞానంతో, తన యొక్క ప్రవర్తనతో తన వంశం పేరును ప్రపంచానికి తెలిసేలాగా చేస్తాడని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సినవి 3 ముఖ్యమైన విషయాలు. అంటే కేవలం పుట్టడం మాత్రమే కాదు, పెరిగి పూలు పూసేటువంటి స్థాయికి ఆ వృక్షం ఎదగడం. అలానే సంతానం కూడా కేవలం చదువుకోవడం మాత్రమే కాదు, సంస్కారాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. రెండవది, చెట్టు సువాసనను తన కోసం దాచుకోదు, అందరికీ కూడా పంచుతుంది. అలాగే ఉత్తమమైనటువంటి సంతానం తన యొక్క తెలివితేటలను సమాజ శ్రేయస్సుకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మూడవ విషయం, ఒక వ్యక్తి చేసేటువంటి మంచి పని వల్ల అతని తల్లిదండ్రులకు మరియు పూర్వీకులకు కూడా గొప్ప గౌరవం దక్కుతూ ఉంటుంది. కాబట్టి మంచి సంతానాన్ని కనడమే కాదు, విద్యతో పాటు ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని కూడా వారికి అందివ్వాలి అని చెప్పి చాణక్యుడు ఈ శ్లోకంలో తెలియజేశారు. స్వస్తి.